హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవి టెట్ మరియు డిఎస్సిలో వచ్చినటువంటి తెలుగు ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఇది అందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉభయ వాక్ప్రౌఢి అని శ్రీనాథుడు ఏ కవిని ప్రశంసించాడు? ఉభయ వాక్ప్రౌఢి అని శ్రీనాథుడు ఏ కవిని ప్రశంసించాడు? ఆన్సర్ ఇస్ నన్నయ. నెక్స్ట్ క్వశ్చన్. భాషింతు నన్నయ భట్టు మార్గంబున ఉభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు అని చెప్పిన కవి ఎవరు? భాషింతు నన్నయ భట్టు మార్గంబున ఉభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు అని చెప్పిన కవి ఎవరు? ఆన్సర్ శ్రీనాథుడు. నెక్స్ట్ క్వశ్చన్. నాదు వల్ల బొండు నటుడింత నిక్కంబు పెద్దవారు ఎట్లా పిన్నవారు గానపతుల విధమ కాక ఏ శైలూషి గాననంగా రాదు కంకబట్టు అని తిక్కన పద్యం ఏ పర్వంలోనిది? నాదు వల్ల బొండు నటుడింత నిక్కంబు పెద్దవారు ఎట్లా పిన్నవారు గానపతుల విధమ కాక ఏ శైలూషి గాననంగా రాదు కంకబట్టు అనే తిక్కన పద్యం ఏ పర్వంలోనిది? ఆన్సర్ విరాట పర్వంలోనిది. నెక్స్ట్ క్వశ్చన్. నానేర్చిన భంగి చెప్పి వరణీయుడ నెయ్యద భక్తి కోటికిన్ అని చెప్పిన కవి ఎవరు? నానేర్చిన భంగి చెప్పిన వరణీయుడ నయ్యద భక్తి కోటికిన్ అని చెప్పిన కవి ఎవరు? ఆన్సర్ తిక్కన. నెక్స్ట్ క్వశ్చన్. రసాభ్యుచిత బంధానికి ప్రసిద్ధి చెందిన కవి ఎవరు? రసాభ్యుచిత బంధానికి ప్రసిద్ధి చెందిన కవి ఎవరు? ఆన్సర్ తిక్కన. నెక్స్ట్ క్వశ్చన్. తిక్కన వైదిక క్రియ కర్మరసడే కాక రాజక్రియ చతురుడు అనే భావన ద్యోతమగు సందర్భం ఏది? తిక్కన వైదిక క్రియ కర్మరసడే కాక రాజకీయ చతురుడు అనే భావన ద్యోతకమగు సందర్భం ఏది? ఆన్సర్ గణపతి దేవ చక్రవర్తిని కలిసిన సందర్భం. నెక్స్ట్ క్వశ్చన్. తిక్కన భారతంలో చివరి పర్వం ఏది? తిక్కన భారతంలో చివరి పర్వం ఏది? ఆన్సర్ స్వర్గారోహణ పర్వం. నెక్స్ట్ క్వశ్చన్. అవ్విబుంగట్టెద పట్టమ ప్రతిమ కావ్యం కవిత్వ మహావిభూతికిన్ అనే తిక్కన వాక్యంలో అవిబుండు అంటే? అవిబుంగట్టెద పట్టమ ప్రతిభ కావ్యం కవిత్వ మహావిభూతికిన్ అనే తిక్కన వాక్యంలో అవిబుండు అంటే? ఆన్సర్ మనుమసిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్. కేయూరు బాహు చరిత్రకు మూల గ్రంథమైన విద్యసాల భంజిక ఏ ప్రక్రియలో ఉంది? కేయూరు బాహు చరిత్రకు మూల గ్రంథమైన విద్యసాల భంజిక ఏ ప్రక్రియలో ఉంది? ఆన్సర్ నాటకం. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగులో చంపు కావ్యంగా అనువదించిన తెలుగు పద్య కావ్యం ఏది? తెలుగులో చంపు కావ్యంగా అనువదించిన తొలి పద్య కావ్యం ఏది? ఆన్సర్ దశకుమార చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్. ఎర్ర ప్రగడ బిరుదు ఏది? ఎర్ర ప్రగడ బిరుదు ఏది? ఆన్సర్ శంభుదాసుడు. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగులో అనువదించిన తొలి పురాణం ఏది? తెలుగులోకి అనువదించిన తొలి పురాణం ఏది? ఆన్సర్ మార్కండేయ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్. మారణ రచించిన ప్రథమాంధ్ర పురాణం మార్కండేయ పురాణంను అంకితం తీసుకున్న వారెవరు? మారణ రచించిన ప్రథమాంధ్ర పురాణం మార్కండేయ పురాణంను అంకితం తీసుకున్న వారెవరు? ఆన్సర్ నాగయ్య గన్న విభుడు. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగులో తొలి పురాణం ఏది? ఆన్సర్ మార్కండేయ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్. పావులూరి మల్లన గణిత శాస్త్రానికి మూలం ఏది? పావులూరి మల్లన గణిత శాస్త్రానికి మూలం ఏది? ఆన్సర్ సార సంగ్రహ గణితం. నెక్స్ట్ క్వశ్చన్. పంచతంత్ర కథ లాంటి కథలు ఉన్న తెలుగు పద్య కావ్యం ఏది? పంచతంత్ర కథ లాంటి కథలు ఉన్న తెలుగు పద్య కావ్యం ఏది? ఆన్సర్ మంచన కేయూరుబాహు చరిత్ర. ఆన్సర్ మంచన కేయూరుబాహు చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్. కొరవి గోపరాజు రాసిన కథాకావ్యం ఏది? కొరవి గోపరాజు రాసిన కథాకావ్యం ఏది? ఆన్సర్ సింహాసన ద్వాత్రింశిక.
సింహాసన ద్వాత్రింశిక. ఫ్రెండ్స్, ఇక్కడ సమాధానాలు కూడా ఉన్నాయి, ఒకసారి ఇవి కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ పైన కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడు అని ప్రశంసించిన కవి ఎవరు? నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడు అని ప్రశంసించిన కవి ఎవరు? ఆన్సర్ ఇస్ మారణ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణాన్ని నన్నయ్య ఏ భాషలో రచించాడు? ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాకరణాన్ని నన్నయ్య ఏ భాషలో రచించాడు? ఆన్సర్ ఇస్ సంస్కృతం. నెక్స్ట్ క్వశ్చన్, ఋషిలాంటి నన్నయ్య రెండో వాల్మీకి అని ప్రశంసించిన కవి ఎవరు? ఋషిలాంటి నన్నయ్య రెండో వాల్మీకి అని ప్రశంసించిన కవి ఎవరు? ఆన్సర్ ఇస్ విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, నన్నయ్య భారతాంధ్రీకరణ పద్ధతి. నన్నయ్య భారతాంధ్రీకరణ పద్ధతి. ఆన్సర్ ఇస్ కథాకథన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, నందంపూడి శాసనకర్త ఎవరు? నందంపూడి శాసనకర్త ఎవరు? ఆన్సర్ ఇస్ నన్నయ్య. నెక్స్ట్ క్వశ్చన్, సూనృత వాక్యము మేలు చూడగన్ అనే వాక్యం నన్నయ్య భారతానికి సంబంధించిన ఏ ఉపాఖ్యానంలోనిది? సూనృత వాక్యము మేలు చూడగన్ అనే వాక్యం నన్నయ్య భారతానికి సంబంధించిన ఏ ఉపాఖ్యానంలోనిది? ఆన్సర్ ఇస్ శకుంతలోపాఖ్యానం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో నన్నయ్య కవితా గుణం కానిది అడిగారండి ఇక్కడ. ఆన్సర్ రసాభ్యుచిత బంధం అనేది కాదు. నన్నయ్య కవితా గుణాలు ఏంటో చూద్దాం. అక్షర రమ్యత, ప్రసన్న కథా కలితార్థ యుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఇవి నన్నయ్య కవితా గుణాలు. కవితా గుణం కానిదేది రసాభ్యుచిత బంధం అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, నన్నయ్య భారతాన్ని రచించిన కాలం ఏది? నన్నయ్య భారతాన్ని రచించిన కాలం ఏది? ఆన్సర్ ఇస్ క్రీస్తు శకం 1054-61. నెక్స్ట్ క్వశ్చన్, వృద్ధుల బుద్ధులు సంచలింపవే అనే వాక్యం మహాభారతంలోని ఏ పర్వానికి చెందింది? వృద్ధుల బుద్ధులు సంచలింపవే అనే వాక్యం మహాభారతంలోని ఏ పర్వానికి చెందింది? ఆన్సర్ ఇస్ సభాపర్వం. నెక్స్ట్ క్వశ్చన్, సారమతి నన్నయ్య గ్రంథకర్త ఎవరు? సారమతి నన్నయ్య గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఇస్ ఇంద్రగంటి హనుమశాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, గతకాలము మేలు వచ్చు కాలము కంటేన్ అని చెప్పిన కవి ఎవరు? గతకాలము మేలు వచ్చు కాలము కంటేన్ అని చెప్పిన కవి ఎవరు? ఆన్సర్ ఇస్ నన్నయ్య. ఆన్సర్ ఇస్ నన్నయ్య. నెక్స్ట్ క్వశ్చన్, నన్నయ్య అక్షర రమ్యతపై సిద్ధాంత గ్రంథం రాసిన రచయిత ఎవరు? నన్నయ్య అక్షర రమ్యతపై సిద్ధాంత గ్రంథం రాసిన రచయిత ఎవరు? ఆన్సర్ ఇస్ డాక్టర్ వివిఎం నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, భారతాంధ్రీకరణలో నన్నయ్యకు సహకరించిన లేఖకుడు ఎవరు? భారతాంధ్రీకరణలో నన్నయ్యకు సహకరించిన లేఖకుడు ఎవరు? ఆన్సర్ ఇస్ నారాయణ భట్టు. ఆన్సర్ ఇస్ నారాయణ భట్టు. నెక్స్ట్ క్వశ్చన్, నన్నయ్య భారతాంధ్రీకరణలో తెలుగు పదాల శాతం ఎంత? నన్నయ్య భారతాంధ్రీకరణలో తెలుగు పదాల శాతం ఎంత? ఆన్సర్ 20. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర అభిమన్యుల వివాహం భారతంలో ఏ పర్వంలోనిది? ఉత్తర అభిమన్యుల వివాహం భారతంలో ఏ పర్వంలోనిది? ఆన్సర్ ఇస్ విరాట పర్వం. ఆన్సర్ ఇస్ విరాట పర్వం. నెక్స్ట్ క్వశ్చన్, స్వప్న వృత్తాంతాన్ని వ్యక్తీకరించిన తొలి తెలుగు కవి. స్వప్న వృత్తాంతాన్ని వ్యక్తీకరించిన తొలి తెలుగు కవి ఎవరు? ఆన్సర్ తిక్కన. నెక్స్ట్ క్వశ్చన్, నిర్వచనోత్తర రామాయణ గ్రంథకర్త. నిర్వచనోత్తర రామాయణ గ్రంథకర్త. ఆన్సర్ తిక్కన. నెక్స్ట్ క్వశ్చన్, తిక్కన నిర్వచనంగా ఆంధ్రీకరించిన మహాభారతం ఏది? తిక్కన నిర్వచనంగా ఆంధ్రీకరించిన మహాభారత పర్వం ఏది? ఆన్సర్ మౌసల పర్వం. నెక్స్ట్ క్వశ్చన్, మడుగు చీర యందు మసి దాకినట్లు అనే జాతీయాన్ని ప్రయోగించిన కవి ఎవరు?
మడుగు చీర యందు మసిదాకినట్లు అనే జాతీయాన్ని ప్రయోగించిన కవి ఎవరు? ఆన్సర్ తిక్కన. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర మహాభారతంలో తిక్కన ఆంధ్రీకరించిన పర్వాలెన్ని? ఆంధ్ర భారతంలో తిక్కన ఆంధ్రీకరించిన పర్వాలెన్ని? ఆన్సర్ 15. నెక్స్ట్, వ్యాసుడి వేదనం మూల భారతం, తిక్కన సంవేదనం తెలుగు భారతం అని వ్యాఖ్యానించిన విమర్శకుడు ఎవరు? వ్యాసుడి వేదనం మూల భారతం, తిక్కన సంవేదనం తెలుగు భారతం అని వ్యాఖ్యానించిన విమర్శకుడు ఎవరు? ఆన్సర్ ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, తిక్కన శిల్పంపు తెనుగు తోట అని ప్రశంసించిన కవి ఎవరు? తిక్కన శిల్పంపు తెలుగు తోట అని ప్రశంసించిన కవి ఎవరు? ఆన్సర్ విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ గోగ్రహణ వృత్తాంతం మహాభారతంలోని ఏ పర్వంలో ఉంది? దక్షిణ గోగ్రహణ వృత్తాంతం మహాభారతంలోని ఏ పర్వంలో ఉంది? ఆన్సర్ విరాట పర్వంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కవిత చెప్పి ఉభయ కవి మిత్రుడు మెప్పించనరిది బ్రహ్మకైనా అని ప్రశంసించిన కవి ఎవరు? కవిత చెప్పి ఉభయ కవి మిత్రుడు మెప్పించనరిది బ్రహ్మకైనా అని ప్రశంసించిన కవి ఎవరు? ఆన్సర్ కేతన. నెక్స్ట్ క్వశ్చన్, కేతన దశకుమార చరిత్ర కృతిభర్త ఎవరు? కేతన దశకుమార చరిత్ర కృతిభర్త ఎవరు? ఆన్సర్ తిక్కన. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో తొలి కథాకావ్యం ఏది? తెలుగులో తొలి కథాకావ్యం ఏది? ఆన్సర్ దశకుమార చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, తిక్కన కవితా శిల్పం గ్రంథకర్త ఎవరు? తిక్కన కవితా శిల్పం గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ కేతవరపు రామకోటి శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, తిక్కన భారత దర్శనం గ్రంథ రచయిత ఎవరు? తిక్కన భారత దర్శనం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ నండూరి రామకృష్ణమాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్, బయ్యనను భవ్యభారతి బిరుదుతో సత్కరించిన కవి ఎవరు? బయ్యనను భవ్యభారతి బిరుదుతో సత్కరించిన కవి ఎవరు? ఆన్సర్ తిక్కన. నెక్స్ట్ క్వశ్చన్, అల్పాక్షరాల్లో అనల్పార్థ రచన ఎవరి గుణం? అల్పాక్షరాల్లో అనల్పార్థ రచన ఎవరి కవితా గుణం? ఆన్సర్ తిక్కన. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ఆన్సర్ ప్రోలయ వేమారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రబంధ పరమేశ్వరుడు అనేది ఏ కవి బిరుదు? ప్రబంధ పరమేశ్వరుడు అనేది ఏ కవి బిరుదు? ఆన్సర్ ఎర్రన. నెక్స్ట్ క్వశ్చన్, మహాభారతానికి పరిశిష్ట గ్రంథం ఏది? మహాభారతానికి పరిశిష్ట గ్రంథం ఏది? ఆన్సర్ హరివంశం. నెక్స్ట్ క్వశ్చన్, అరణ్య పర్వశేషమును ఎర్రన రచనగా నిరూపించడానికి ప్రబల తార్కాణం ఏది? అరణ్య పర్వశేషమును ఎర్రన రచనగా నిరూపించడానికి ప్రబల తార్కాణం ఏది? ఆన్సర్ కర్ణుడి జన్మ వృత్తాంతం. నెక్స్ట్ క్వశ్చన్, మృగాంకావళి నాయకగా ఉన్న కావ్యం ఏది? మృగాంకావళి నాయకగా ఉన్న కావ్యం ఏది? ఆన్సర్ కేయూర బాహు చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, కేయూర బాహు చరిత్ర కృతిపతి ఎవరు? కేయూర బాహు చరిత్ర కృతిపతి ఎవరు? ఆన్సర్ నండూరి గుండయ్య మంత్రి. నండూరి గుండయ్య మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, సూక్తి వైచిత్రి ఎవరి కవితా గుణం? సూక్తి వైచిత్రి ఎవరి కవితా గుణం? ఆన్సర్ ఎర్రన. ఫ్రెండ్స్, ఇక్కడ సమాధానాలు కూడా ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, సమాధానాలు ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్కి తర్వాత మళ్ళీ వీటికి రెండింటికి ఒకే చోట ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, 17th వరకే ఉన్నాయి ప్రీవియస్ క్వశ్చన్స్వి. మిగతా క్వశ్చన్స్ వచ్చి 37 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫ్రెండ్స్, మీకు ఈ క్వశ్చన్స్ మీకు అర్థం కావాలంటే ఒకసారి కాకపోయినా మళ్ళీ ఇంకొకసారి పెట్టుకొని చూడండి, బాగా అర్థమవుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.